ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తున్నాం. ఏ దాని మీద మంచిగా అనిపిస్తుంది? అంటే అంత మంచిగా చేస్తున్నా మాకు ఆటో కూడా ఇచ్చింది. కానీ ఆయన ఇచ్చే పథకాలు అందరికి అందుతలేవు అంటారు కదా, మరి నిజమేనా? మాకైతే దొరుకుతానేమో. ఏమేం పథకాలు అందినాయి మీకు? అయితే ఇప్పుడు వరకు అయితే మాకు ఆటో దొరికిందేమో. ఆటో దొరికింది మాకు ఇప్పుడు. కానీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటోకి లాసే వస్తుంది అంటున్నారు కదా. అయితే ఇప్పుడు వరకు అయితే మేము మాకు వినపడలేదు. అంటే ఇప్పుడు సన్న బియ్యం గానీ 500 రూపాయల గ్యాస్ గానీ ఫ్రీ కరెంట్ గానీ ఫ్రీ బస్ ఇవన్నీ అందుతున్నాయి. బియ్యం కూడా దొరుకుతున్నాయి మాకు. బియ్యం కూడా దొరుకుతున్నాయి. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే మనకు కనిపించిందా మరి పరిపాలనలో? అంటే ఇప్పుడు వరకు అయితే నాకు మంచిగానే అనిపించింది రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాలు అన్ని లేవు కదా అంకుల్, మరి ఇప్పుడు అప్పుడు మాకు లేవమ్మా, ఇప్పుడైతే ఉన్నాయి. కొత్త రేషన్ కార్డు అవన్నీ వచ్చాయి. అవును. ఈయన ఇచ్చే పథకాలలో కూడా మీకు అంటే ఇప్పటి వరకు అందని పథకం ఏముంది? అంటే అదంతా నాకు తెలియదమ్మా. ఇప్పుడు ఈయన సర్వేలు చేసిండు కదా అంకుల్, ఇల్లు ఇస్తాము అని చెప్పి డబుల్ బెడ్రూమ్ లో, మరి సర్వే కరెక్ట్ జరిగిందా మీకు? అంటే ఇప్పుడు మా దగ్గర రాలేదమ్మా, ఇంకడికి ఇంకా రాలేదు. అంటే అప్పుడు చేశారు కదా వచ్చి ఎన్ని ఇల్లులు ఉన్నాయి అవి ఇవి. మేము అవుట్ ఆఫ్ ఉన్నాం కదా, అందుకోసం మాకు దొరకలేదు. ఓకే, అసలు ఇస్తాడంటారా డబుల్ బెడ్రూమ్లు? మరి ఏమమ్మా తెలియదు ఇంకా. కేసీఆర్ ఉన్నప్పుడు అప్లై చేసిర్రా? అంటే మేము లేము కదా, అవుట్ ఆఫ్ ఉన్నాం, మేము ఇప్పుడే వచ్చినాం. అదే అంకుల్, ఇప్పుడు కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు కూడా మీరు తెలంగాణనే కదా. మేము లేము కదమ్మా, తెలియదు మాకు. అవుట్ ఆఫ్ ఉన్నాం మేము. సరే, ఈయన పరిపాలన బెస్టా కేసీఆర్ పరిపాలన బెస్టా? అంటే ఇప్పుడు వరకు అయితే ఈయన మాకు ఇస్తుండు కదమ్మా, రేషన్ బియ్యం ఇస్తుండు, ఆటో ఇచ్చిండు, మాకు ఇప్పుడు బెస్ట్.